హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో ఏంటంటే, మేము చిన్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా పిల్లల్ని కూరగాయలకు కానీ, డీమార్ట్‌కి కానీ, ఆఖరికి ఇంటి దగ్గరలో ఉన్న కిరాణా షాప్‌కి వెళ్ళినా సరే, ఇంట్లో వదలకుండా మేము పిల్లల్ని తీసుకొని వెళ్ళేవాళ్ళం అనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తది మనకి ఎక్కడ ఏం దొరుకుతాయి, ఎక్కడైతే తక్కువ కాస్ట్‌లో దొరుకుతాయి, ఎక్కడ ఎలా ఉంటది అనేది మనం ఇంటరాక్ట్ చేయడం వల్ల చిన్నప్పటి నుంచే వాళ్ళకి అర్థమవుతది కదా! అందుకని చెప్పి మేము మ్యాక్సిమం ఏది జరిగినా ఎక్కడికైనా సరే పిల్లల్ని తీసుకునే వెళ్తాము. దారిలో కూడా మేము అన్నీ చూపిస్తూ చెప్తూ ఉంటామన్నమాట. ఇక్కడ అవి దొరుకుతాయి, ఇక్కడ ఇవి దొరుకుతాయి అని. అలాగే మా పిల్లలకి సూపర్ మార్కెట్స్ తెలుసు, వెజిటబుల్ మార్కెట్స్ తెలుసు, నార్మల్ ఇళ్ళ దగ్గర ఉండే కిరాణా షాప్స్ కూడా తెలుసు. మేము అన్నీ అలవాటు చేసాము. ఇంతకీ ఈ వీడియోలో కిరాణా షాప్స్ బెటరా, డీమార్ట్స్ బెటరా అంటే మనకి బయటతో పోలిస్తే డీమార్ట్‌లో తక్కువ ప్రైస్‌కే వస్తాయి. ఎందుకనో మరి నాకు తెలీదు. చాలా తక్కువ ప్రైస్ బయట కంపేర్ చేసి చూస్తే క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. కానీ డీమార్ట్స్ అవన్నీ వచ్చిన తర్వాత చిరు వ్యాపారస్తులు అంటే చిన్న చిన్న వ్యాపారస్తులకి చాలా తగ్గిపోయింది కదా! ఏమి బేరం ఉండట్లేదు. వాళ్ళ దగ్గర ఎవరు కొనట్లేదు పాపం. అంటే డీమార్ట్‌లో కొనొద్దని కాదు. ప్రతిదానికి డీమార్ట్‌కి, సూపర్ మార్కెట్స్‌కి కాకుండా మన ఇంటి దగ్గరలో ఉండే చిన్న చిన్న వాళ్ళ దగ్గర కొనడం వల్ల కూడా వాళ్ళకి కూడా బిజినెస్ అవుతుంది కదా! మీలో ఎంతమందికి దీనికి అగ్రీ చేస్తారు? చాలామంది పెద్దవాళ్ళు ఎక్కడికి వెళ్ళలేక ఇంటి దగ్గరే చిన్నగా కిరాణా షాప్ పెట్టుకొని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ దగ్గర మనం కొంటే మన దగ్గర నుంచి వెళ్ళే రూపాయి వాళ్ళకి ఎంతో కొంత సహాయపడుతుంది కదా! అంటే ప్రతి ఒక్కళ్ళు అట్లాగే చేయాలని రూల్ ఏం లేదు. అప్పుడప్పుడైనా సరే సరదాగా చిల్లర కొట్టుకి తీసుకెళ్ళి పిల్లలకి కొనిపిస్తే వాళ్ళకి కూడా తెలుస్తది కదా! మనం చిన్నప్పుడు అలాగే కొనుక్కునేవాళ్ళం కదా! స్కూల్‌కెళ్ళేటప్పుడు అది. ఇప్పుడు మన పిల్లలకి మనం అది అలవాటు చేయట్లేదు. ఏదైనా సూపర్ మార్కెట్ లేకపోతే జియో మార్ట్, ఇన్‌స్టామార్ట్, సూపర్ క్విక్ ఇలాంటివన్నీ వాడుతున్నాము. ఇలా కాకుండా అలా కాకుండా ఇంటి దగ్గర కూడా అలవాటు చేస్తే మంచిది కదా! పిల్లలకి కూడా తెలుస్తది. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం కష్టపడి తెచ్చుకునే వాల్యూ ఏది తెలీదు. మనం ఫోన్‌లో చేసుకుంటే ఇంటికొచ్చేస్తది. అదొక్కటే తెలుసు తప్ప మనం వెళ్ళి తెచ్చుకోవాలి, ఏ వస్తువైనా మన కష్టంతో మనం తెచ్చుకోవాలి అట్లాంటివేం తెలీదు కదా! నన్నడిగితే డీమార్ట్ కూడా కొన్నిసార్లు బెటరే, కొన్నిసార్లు ఇంటి దగ్గర తీసుకోవడం కూడా బెటరే. 2 బెటరనే అంటాను నేను. అది తప్పు కాదు, ఇది తప్పు కాదు. కానీ ఇప్పుడు మనం మరీ బద్ధకంగా ఫోన్‌లకి అలవాటు పడిపోయాం కదా! ప్రతీదీ ఇన్‌స్టామార్ట్, స్విగ్గీ మార్ట్ ఇలా ఆర్డర్ పెట్టేసుకుంటున్నాం. అలా కాకుండా సరదాగా అప్పుడప్పుడు పిల్లల్ని కూడా తీసుకువెళ్ళడం మంచిదనమాట. వాళ్ళకి కూడా అర్థమవుతది ఏంటి, ఏమున్నాయి అనేది. మేమైతే అలాగే తీసుకెళ్తాం. మీరు కూడా అలాగే తీసుకెళ్తారా? మీరెక్కడ పర్చేస్ చేస్తారో అన్నీ చెప్పండి. మేము ఇలా డీమార్ట్‌లో మంత్లీ గ్రాసరీస్ అవి తెచ్చుకున్నా మ్యాక్సిమం ఇంటి దగ్గర కిరాణా షాప్‌లో చిన్న చిన్నవి అవి కొనుక్కుంటూ ఉంటామనమాట. ఎక్కువ పిల్లల్ని తీసుకెళ్ళడం మిల్క్ అని. నేను స్కూల్‌కి కూడా 2, 3 టైమ్స్ నడిపించుకొని తీసుకెళ్ళి దారిలో కిరాణా షాప్స్‌లో అన్నీ కొనిపిస్తుంటాను. ఇప్పటికి కూడా మా ఏరియాలో కొంతమంది గవర్నమెంట్ స్కూల్‌కెళ్ళే పిల్లలు అక్కడక్కడ ఆగి కిరాణా షాప్స్‌లో అన్నీ కొనుక్కుంటూ ఉంటారనమాట. చాలా చోట్ల కొన్ని ఏరియాస్‌లో ఉన్నాయి అనుకోండి, కొన్ని చోట్ల లేవు. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నాను. ఇంకా డీమార్ట్‌కెళ్తే పాప్‌కార్న్, ఐస్ క్రీమ్ మస్ట్ అండ్ షూట్ కదా! మేము అది కూడా తీసుకున్నాము. మీలో ఎంతమందికి డీమార్ట్ బెటర్, కిరాణా షాప్ బెటర్ అనుకుంటున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అందరూ మన షార్ట్ వీడియోస్ చూస్తున్నారు కానీ మన లాంగ్ వీడియోస్ కూడా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.